ఐపీఎల్ ఎలిమినేటర్లో భాగంగా నిన్న ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ అస్సలు ఎలిమినేటర్ మ్యాచ్ లాగానే లేదు. యాజ్ పర్ మై ఒపీనియన్ ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచిన తర్వాత ఫీల్డింగ్ ఎంచుకున్నప్పుడే దాదాపు 50% మ్యాచ్ను ఓడిపోయినట్లే. ఇక ఆర్ఆర్ బ్యాటింగ్ స్క్వాడ్ గురించి మాట్లాడితే అస్సలు ఆ వైభవ్ సూర్యవంశీ గాడి అయితే వాడికి భయం లేదు, బెదురు లేదు. అస్సలు అదొక డెత్ మ్యాచ్. తర్వాత ఎదురుగా ఉన్నది పాట్ కమిన్స్ అనే టెన్షన్ కూడా లేదు వాడికి. వాడిని అలాగే వదిలేస్తే ఫ్యూచర్లో ఇండియాకు ఒక దుర్భేద్యమైన ప్లేయర్ దొరికినట్టే. రాజస్థాన్ వాళ్ళు మధ్యలో ఫీల్డర్లు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయారు. బాలు బౌలర్ చేతి నుంచి దాటిందంటే బౌండరీ అవతల పడాల్సిందే. ఎస్ఆర్హెచ్ వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే టార్గెట్ పెట్టుకుని మరీ పరుగుల వరద పారించారు. అందులో వీళ్ళ ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ టైంలో అభిషేక్ శర్మ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతూ ఉంది. ఒకవేళ ఇషాన్ కిషన్ గాన ఒక 12 ఓవర్స్ వరకు గాన ఉండింటే మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేది. ఏదేమైనా గేమ్ అన్న తర్వాత గెలుపోవటములు కామన్. సో ఎవరు కూడా దీన్ని పర్సనల్ తీసుకోకండి. లీవ్ ఇట్. ఆర్ఆర్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్ఆర్హెచ్కి బెటర్ లక్ నెక్స్ట్ టైం.